పల్నాడు జిల్లా డీసీసీ అధ్యక్షునిగా నాలుగోసారి నియామకానికి కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని నూతనంగా పల్నాడు జిల్లా డీసీసీ అధ్యక్షునిగా నియమితులైన గర్నపూడి అలెగ్జాండర్ సుధాకర్ అన్నారు. ఈరోజు పల్నాడు జిల్లా డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులచే జరిగిన అలెగ్జాండర్ సుధాకర్ అభినందన సభకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. నర్సరావుపేట పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాలుగోసారి నన్ను అధ్యక్షుని చేసిన ఏఐసిసి పెద్దలు అధ్యక్షుల వారైన మల్లికార్జున్ ఖర్గే గారికి, అలాగే శ్రీమతి సోనియా గాంధీ గారికి, పూర్వాధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, అలాగే కేసీ వేణుగోపాల్ గారికి, ఈ రాష్ట్రంలో అధ్యక్షత వహిస్తూ కొత్తగా మరలా ఈ పార్టీని ఉరకలెత్తించే సామర్థ్యం కలిగిన మన నాయకురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి గారికి, అలాగే ఇక్కడికి ఏఐసిసి తరఫున అబ్జర్వర్గా వచ్చిన రాజస్థాన్ యంగ్ ఎమ్మెల్యే, డైనమిక్ ఎమ్మెల్యే గారైన శ్రీమతి షికామీల్ బరాలా గారికి, అలాగే ఇక్కడ మన 7 నియోజకవర్గాల పెద్దలు అందరూ కూడా, అలాగే అన్ని విభాగాల నాయకులు కూడా అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి నాలుగోసారి ఈ యొక్క పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియామకం జరిగేదానికి సహకరించిన వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. నన్ను ఈ బాధ్యతలో మరలా కూర్చోబెట్టినందుకు ఖచ్చితంగా పల్నాడు జిల్లాని మన ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానంలో ఉండేలాగున, అలాగే మన పల్నాడు జిల్లాని ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో కూడా మొదటి స్థానంలో ఉండేలాగున కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేసే దిశగా శ్రమ చేసి అందరినీ కలుపుకొని ముందుకెళ్తానని చెప్పి ఈ సందర్భంగా అందరికీ మనవి చేసుకుంటున్నాను. అలాగే అందరూ కూడా నాకు ఇప్పుడు దాకా సహకరించారు, అలాగే ముందు కూడా సహకరించి కాంగ్రెస్ పార్టీని 29 ఎన్నికల వైపు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసే దిశగా అడుగులు వేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆ దిశగా నాకు అందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.